హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కాబట్టి ఎప్పుడు నేను చాలా 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 బాగుంది. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నాను. సో నేను ఫేస్ వాష్కి ఫేస్ వాష్ వాడతాను చాలా మంది అడుగుతారు. ప్రమోషన్ చేసినప్పుడు చాలా చాలా బ్రాండ్స్ని వాడుతూ ఉంటానండి. లైక్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే ఒక 10 days ముందు నుంచే నా ఫేస్ వాష్ వాడి ప్రమోషన్ చేస్తాను. కానీ పర్మనెంట్గా వాడేది ఏమంటారు, ఎవర్టీన్ గోట్ మిల్క్ ఫేస్ వాష్, న్యూడ్ గోట్ మిల్క్ ఫేస్ వాష్. ఆ ఫేస్ వాష్ బాగుంటుంది. ఎలాంటి మేకప్ లేదు, జస్ట్ లిప్స్టిక్ ఉంది, ఫేస్ సూపర్ పంపిస్తుంది అనమాట. సో ఎస్, ఈరోజు మీరు చూసే వ్లాగ్ వచ్చేసి ఇప్పటిది కాదు, సాటర్డే సండే రోజు మా ఇంటికి ప్రదీప్ వాళ్ళు అందరు వచ్చారు కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు వ్లాగ్ని మీతో షేర్ చేయబోతున్నాను. లైక్ ఎడిటింగ్ కాలేదు, తర్వాత మమ్మీ వాళ్ళు రావడం, హడావిడి అయిపోవడం, ఇవన్నీ అయిపోయాయి. సో ఆ రోజు వ్లాగ్ ఈరోజు షేర్ చేస్తాను. చాలా చిన్న షూట్ చేశారు అక్కడక్కడ. సో హెయిర్ అండ్ దేర్ లాగా కొంచెం ఉంటుంది. సో చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. వాటికంటే ముందు ఏంటంటే తెలుసుగా మీకు, ఫెస్టివల్ సందర్భంగా అమెజాన్లో ఫుల్గా ఆఫర్ రన్ అవుతున్నాయి. సో ఈ ఆఫర్ సందర్భంగా నేను ఫెస్టివల్ కోసం కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను. అవి మీతో షేర్ చేస్తాను ముందుగానే. సో వీటన్నిటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మై హోల్ స్టోర్ సింగిల్ లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఉంటాయండి మీకు. సో మీరు ఏదైనా కావాలంటే బై చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్, ఫెస్టివల్ గ్లో అంటే ఫేషియల్ కంపల్సరీ. ఈ ఫేషియల్ ఇంతకు ముందుగా తీసుకొచ్చుకొని ఇంట్లో సెల్ఫ్గా చేసుకున్నాను. సో మళ్ళీ తెప్పించాను. వీటి యొక్క రిజల్ట్ చాలా బాగుందండి. కొంచెం కాస్ట్లీయే. ప్రొఫెషనల్ O3+ వైట్నింగ్ ఫేషియల్ అనమాట. బ్రైట్నింగ్ అండ్ వైట్నింగ్ సింగిల్ యూజ్ కిట్, పీల్ ఆఫ్ మాస్క్ దీనిలో ఉంటుంది. ఇది ఏమంటే నేను అర్బన్ క్లాప్ వాళ్ళతో ఒకసారి ఈ ఫేషియల్ నేను చెప్పించుకున్నాను, నాకు బాగా అనిపించింది. సో ప్రెగ్నెన్సీలో నేను బయటికి ఎక్కడికి వెళ్ళే, కోవిడ్ ఉంది, అర్బన్ క్లాప్ వాళ్ళు రాలి కాబట్టి మధ్యలో ఒకసారి నేను తెప్పించుకొని ట్రై చేశాను. నాకు దీని రిజల్ట్ బాగా అనిపించింది. సో మళ్ళీ తెప్పించాను అనమాట. ఇది న్యూ ప్యాక్, మీరు ట్రై చేయొచ్చు. కాస్ట్ వచ్చేసి ఎంత అంటే 455 రూపీస్ అండి. మీరు అర్బన్ క్లాప్లో దీన్ని చేయించుకుంటే మీకు 1700 or 1800 ఉంది ఈ ఫేషియల్కి. సో ఈ ఫేషియల్ ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంది. రిజల్ట్ కూడా చాలా బాగుందండి. ఆల్రెడీ యూజ్డ్ కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. నెక్స్ట్ మీకు తెలుసు, వీటిపైన మనం రివ్యూ చేయలే కానీ ఇది నాకు ఐ థింక్ నా 4th ప్యాకెట్ అనుకుంటాను. ఇది లారియల్ ప్యారిస్ నుంచి క్రిస్టల్ రివిటలైజింగ్ క్రిస్టల్ మైక్రో ఎసెస్ ట్రీట్మెంట్ మాస్క్ అనమాట. సో షీట్ మాస్క్ ఆర్ బెస్ట్ ఫర్ ఎనీ సీజన్. ఫెస్టివల్స్కి అయితే సూపర్ బెస్ట్ అనమాట. మీరు లైక్ ఫేస్ వాష్ చేసుకొని షీట్ మాస్క్ పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు ఉంచుకోండి. సూపర్ ఫేస్ అనేది చాలా హైడ్రేటింగ్గా బాగా అయిపోతూ ఉంటుంది. లైక్ లేని గ్లోని తీసుకురాదు, ఉన్నదాన్ని బాగా మెయింటైన్ చేస్తుంది. ఈ షీట్ మాస్క్ చాలా బాగుంది. లారియల్ ప్యారిస్ నుంచి మీరు చూసుకుంటారు. ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ నేను చూపించాను, అది వాడడం కూడా అయిపోయింది. సో ఈసారి ఇది తెప్పించాను. కాస్ట్ అంత ఏం లేదండి, 100-120కి అటు ఇటు. షీట్ మాస్క్ నార్మల్ కాస్ట్ కూడా అంతే ఉంటుంది. సో ఇది ఒక్కటి తెప్పించాను ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ. నెక్స్ట్, ఫెస్టివల్ అంటే మేకప్, క్లీనప్లు, రెడీ అవడం అవే కదా. సో అవి తెప్పించాను అనమాట. నెక్స్ట్, ఇంతకుముందు నేను తెప్పించిన హిమాలయ సైన్స్ అప్రికాట్ న్యాచురల్ స్క్రబ్ వచ్చేసి 2 ఉండే, 2 ఈలాలు తీసుకుపోయారు, ఏది లేదు ఇంట్లో. సో నేను హిమాలయ న్యాచురల్ అప్రికాట్ స్క్రబ్ తెప్పించాను. 90s కిడ్స్ అయితే మీకు గుర్తుంటుంది, హిమాలయ ప్రోడక్ట్స్ ఆర్ ద బెస్ట్. మనకి ఆ రోజుల్లో మెచ్యూర్ అయిపోయాక వచ్చే పింపుల్స్ కానివ్వండి, తర్వాత ఫేస్ వాష్ వాడుతున్నాం అంటే 15 రూపాయలు చిన్న ఉంటుండే. సో మీరు 90s కిడ్స్ అయితే మీకు గుర్తుండొచ్చు. సో ఆ చిన్న ఫేస్ వాష్ అందరం వాడేవాళ్ళం. సో ఆ జ్ఞాపకాలు నాకు హిమాలయతో చాలా ఉన్నాయి. హిమాలయ ఫేషియల్ కిట్ కూడా నేను ట్రై చేశాను, బాగుంటుందండి. నీమ్ ఫేస్ వాష్ బాగుంటుంది. హిమాలయ అలోవెరా జెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా బాగుంటుంది. నేను 2-3 సార్లు ట్రై చేశాకనే మనోళ్ళు మన రంగం అన్న ఆలో ఈలో ఎవరో ఒకరు పట్టుకుపోతూ ఉంటారు, ఇంట్లో ఉన్నాయి. సో ఎవరో పట్టుకుపోయారు, ప్రస్తుతం అయితే లేదు. సో ఇది తెప్పించాను, ఒకటి తెప్పించాను. 100 grams వస్తుంది నెట్ వెయిట్ వచ్చేసి. మాలిక్యూల్స్ చిన్నగా చాలా బాగుంటాయి. స్క్రబ్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాలిక్యూల్స్ వచ్చేసి హార్డ్గా ర్యాషెస్ వచ్చేలాగా ఉండకూడదు, చాలా మైల్డ్గా చిన్న చిన్న బబుల్స్ లాగా ఉంటే మనకి స్కిన్కి ఎలాంటి ర్యాషెస్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఫెస్టివల్కి మేకప్ వేసుకుంటారు కదా. సో మేకప్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో రిమూవ్ చేయడం అంతే ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా రిమూవ్ చేయకపోతే ఫేస్ పైన పింపుల్స్, డార్క్ స్పాట్స్, నల్ల మచ్చలు, బొంగు ఇవన్నీ వస్తాయి అనమాట. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర క్లిన్జింగ్ మిల్క్ ఉండాలి. సో ఇక్కడ నేను ఖాదీ నుంచి తెప్పించానండి, ఖాదీ వేద క్లిన్జింగ్ మిల్క్. సో ఈ క్లిన్జింగ్ మిల్క్ వచ్చేసి మీ మేకప్ని రిమూవ్ చేస్తుంది, మళ్ళీ మీరు ఫేస్ని క్లీనప్ చేసుకునేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇది మనం ఇంతవరకు యూజ్ చేయలేదు. ఇది ఇందులో కుమ్మెర్ అండ్ అలోవెరా ఉంది. మేకప్ అండ్ డర్ట్ని రిమూవ్ చేస్తుంది. సో ఇది ఖాదీ ప్రొడక్ట్స్ అన్నీ ఇలాంటి స్మెల్సే వస్తాయి. ఇది ఒక యూనిక్ స్మెల్ అండి, ఎందుకంటే నా దగ్గర ఖాదీ నైట్ క్రీమ్ కూడా ఉంది, అది కూడా ఇదే స్మెల్ వస్తుంది. సో ఇది తెప్పించాను. ఖాదీ ప్రొడక్ట్స్ బాగుంటాయి, టాక్ అనేది మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన లాస్ట్ టైం పాండ్స్ బేబీ క్రీమ్ తెచ్చుకున్నాం. అది ఎక్కువ కవరేజ్ని
ఓవర్ మేకప్ లాగా ఇస్తూ ఉందన్నమాట. సో న్యాచురల్ లుక్ని ఊర్లో మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో నేను లాక్మీ 95cc క్రీమ్ తెప్పించాను. దీని కవరేజ్ కూడా చాలా, పాండ్స్ బీబీ అనేది నార్మల్ కవరేజ్ని ఇస్తుంది, లైక్ ఇట్లాంటి కవరేజ్ని. అఫ్కోర్స్ నా ఫేస్ పైన నో మేకప్ అండి, ఏం మేకప్ లేదు, మీరు మేకప్ ఉందనుకోవద్దు. సో నా ఫేస్ పైన మేకప్ ఏం లేదు, కానీ పాండ్స్ బీబీ క్రీమ్ నార్మల్ కవరేజ్ ఇస్తుంది, లైక్ న్యాచురల్ బ్యూటీని చూపిస్తుంది. పాండ్స్ ఏంటిది చూపిస్తాను మీకు నేను. పాండ్స్ బీబీ క్రీమ్ విత్ SPF, ఇది లైట్ వెయిట్ ఫౌండేషన్ అనమాట. ఇది ఓవర్ కవరేజ్ని ఇస్తుంది. లాక్మీ 95cc అనేది మీకు ఓవర్ కవరేజ్నే ఇస్తుంది, కానీ బెటర్ దాన్ దిస్. ఒక ఫౌండేషన్ లాగా ఏముండదు, చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది, ఫేస్ పైన ఒక మంచి ఇన్స్టంట్ గ్లోని ఇస్తుంది. సో ఇది రెండు కొంచెం సేమే, కానీ ఇది కొంచెం లైట్ వెయిట్లో ఉంటుందండి, ఇది మరి కొంచెం హెవీగా అనిపించింది నాకు. సో మీకు రెండింటి లింక్ ఇస్తాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఎప్పుడో తెప్పించాను. మీరు ఒకవేళ ఆల్ ఇన్ వన్ లిప్స్టిక్స్ కోసం వెతికినట్టయితే, అంటే మనం ట్రావెల్ చేసినప్పుడు, ఇది నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. మనం ట్రావెల్ చేసినప్పుడు ఇప్పుడు లైక్ ఒక లిప్స్టిక్ ఉంది అనుకో, దీన్ని ఒకదాన్ని మెయింటైన్ చేస్తాను, నేను తీసుకెళ్తాను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా షూట్స్ కోసం. సో ఇంట్లో అయితే రెగ్యులర్గా వేసుకోం కదా, సో షూట్స్ కోసం. సో అట్లా 4-5 లిప్స్టిక్లో ఒకదానిలో పెట్టుకోవడం కంటే ఇలాంటి ఒక లిప్స్టిక్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇది ఏ బ్రాండ్ అంటే, ఇది రెనీ బ్రాండ్ అంట, రెనీ కాస్మెటిక్స్. ఈ బ్రాండ్ నేను ట్రై చేయడం ఫస్ట్ టైం. ఇది నేను తెప్పించి 3 or 4 months అవుతుంది. సూపర్గా వస్తుందండి, కలర్స్ చాలా బాగుంటాయి, పిగ్మెంటేషన్ బాగుంటుంది. ఎట్ టైం మీకు 5 కలర్స్ వస్తాయి. సో దీనిలో మీరు రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను పెట్టుకున్న కలర్ వచ్చేసి ఇది. సో దీనిలో రేంజ్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. నేను వచ్చేసి కొంచెం న్యూడ్స్లోకి వెళ్ళాను, మీరు కావాలంటే బ్రైట్ కలర్స్ తీసుకోవచ్చు. చాలా ఈ సెట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇది 5 hours వరకు మీ లిప్స్ పైన ఉంటుంది, ఇట్లా మినీ లిప్స్టిక్స్ లాగా ఉంటుంది. ఒకేసారి ట్రావెల్ చేసినప్పుడు బోల్డ్ అండ్ లిప్స్టిక్ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకటే పెద్ద బుల్లెట్ లిప్స్టిక్ ఫామ్లో వస్తుంది. ఇట్లా ఓపెన్ చేసేసుకొని మనం సైడ్కి పెట్టేయచ్చు. సో కలర్స్ ఆసమ్ కలర్స్ అండి, నేను పిక్ చేసుకున్న కలర్స్ నాకు బాగా నచ్చాయి. నేను ఆల్రెడీ చాలాసార్లు వాడాను కాబట్టి ఇట్లా ఉంది. దీని లింక్ ఇస్తాను, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీరు ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ అయినా, రెగ్యులర్గా లిప్స్టిక్ పెట్టుకునే వాళ్ళైనా, మీరు యూట్యూబర్ అయినా కంపల్సరీ దీన్ని మీరు ట్రై చేయండి. ఇప్పుడు ట్రెండ్లో కూడా ఇది ఉందండి, చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ, నాకు నా స్కిన్ టోన్కి సెట్ అయిపోయాయి. సో ఇది చాలాసార్లు మీ లిప్ షేడ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో కొన్నిసార్లు చెప్పడం కుదరదు. ఈ మధ్య ఇది ఎక్కువ పెట్టుకుంటా ఉన్నాను నేను. రెనీ ఈసారి నేను కొత్త షేడ్స్గా దీనిలో ట్రై చేస్తాను, ఎందుకంటే బోల్డ్ అని మోయడం కంటే కొంచెం తక్కువ లగేజ్ మోయడం బెటర్ కదా. సో నెక్స్ట్ నేను తెప్పించాను బన్ చేసుకోవడం కోసం డోనట్ అనమాట. సో ఇది ప్యాక్ ఆఫ్ 3 donuts, సెట్ ఆఫ్ 3 donuts అనమాట. సో పెద్దది చిన్నది, నాకు ఆ చిన్నవి 2 రావు, నా జుట్టుకి ఈ పెద్దది ఒకటే వస్తుంది. ఇది నార్మల్గా ఎప్పుడో రోడ్ సైడ్ కొన్నప్పుడు 60 రూపాయలకు ఒకసారి కొని ఉంటుంది. ఇది కాస్ట్ కొంచెం ఎక్కువనే పడింది, క్వాలిటీ మాత్రం రోడ్ సైడ్ లానే ఉంది, మరీ స్పెషల్గా ఏం లేదు. సో ఇది మీరు పోనీటైల్ వేసుకొని మధ్యలో వేసేసుకొని అన్నీ ఫోల్డ్ చేసేసి రబ్బర్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తానులేండి. సో ఇది ఈ డోనట్, ఇది సెట్ ఆఫ్ 3. మీరు సాక్స్ తోటి కూడా డోనట్ వేసుకోవచ్చు, కానీ ఇది రెడీమేడ్ లాగా అన్నమాట. మా పూజ అక్క వాళ్ళ బిడ్డ అయితే ఊరికే యూజ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే లిప్ బామ్ సూపర్గా ఉండాలి అంటే మీరు డాట్కి లిప్ బామ్ని వాడచ్చు. డాట్కి స్కిన్ కేర్ లిప్ ప్లమ్మింగ్ స్లీపింగ్ మాస్క్ అనమాట. ఇది యాక్చువల్లీ స్లీపింగ్ మాస్క్, బట్ మనం డే టైంలో కూడా పెట్టుకుంటూ ఉంటాం, మంచిగా ఉంటుంది. కొంచెం కాస్ట్లీ, బట్ డాట్కి ప్రొడక్ట్స్ బాగుంటాయండి, రివ్యూస్ కూడా బాగుంటాయి. సో చూసారా, ఆల్రెడీ కొంచెం ఓడిచిపోయింది. సో ఇది కూడా ఇప్పుడు తెప్పించింది కదా, ఆల్రెడీ ఒకసారి వీడియోలు చూపించింది. కొన్ని ఏంటంటే నేను వాడాక నాకు బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా వాటిని నేను రికమెండ్ చేస్తాను, వాడకపోతే వాడలేదని చెప్తాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను మీకు ఇవి మీరు చూడలేదు, లాస్ట్ టైం ఎప్పుడో తెప్పించాను కానీ మీకు ఏం చూపించలేదు. సో ఇవి మీరు ఫెస్టివల్ కోసం స్పెషల్గా లిప్స్టిక్ పోతాయి, ఫెస్టివల్ కోసం స్పెషల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చండి. ఇవి క్లచర్ టైప్ ఉంటాయి. సో మనం ఇట్లా వేసేసుకొని దీని ఇట్లా పైన కొంచెం పెట్టుకున్న భలే కనిపిస్తుంది. లేకపోతే మనం దేవసేన జడ అంటారు కదా, సో నార్మల్ జడ వేసుకొని పైన కూర్చేసుకుంటే ఇది ఒక బోలా కనిపిస్తుంది. సో ఇది తీసుకున్నాను. ఇది మల్లెలు ప్లస్ రోజెస్ అన్నమాట. ఈ మల్లె అయితే అంత పేపర్ ఏనండి, రోజ్ కూడా కొంచెం పేపర్ లానే ఉంది. సో ఇది 2 కాంబోస్ అనమాట, ఇది అండ్ ఇది 2 కలిపి తీసుకున్నాను నేను. సో దీనికి ఏంటంటే మీకు పైన ఇట్లా సైడ్కి కూడా ఇట్లా వచ్చింది, బాగా అనిపించింది నాకు ఇది. నార్మల్గా మనం పోనీటైల్ కూడా
ఇట్లా క్లచ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇది మీరు ఆల్రెడీ చూసేది ఇలాంటి బన్ను వేసుకొని దాని చుట్టూరా ఇది పెట్టుకొని వీటికి ఆ పిన్స్ ఉంటాయి కదా అవి పెట్టేసుకోవాలి. మల్లెపూల దండ నేను దీనికి వేసేసుకోవచ్చు, కానీ నేను దీనికి ఇది పెట్టుకున్నా కదా, ఈ పుల్ల పెట్టుకున్నా కదా, సో ఇది సెట్ అవ్వదు ఇప్పుడు. సో ఇది దీనికి అట్లా గుచ్చే పిన్లు ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి. ఇది ఒకటి, ఇవి మనకి గులాబీలు మల్లెలు బుజ్జి బుజ్జి. ఇది వచ్చేసి మొత్తం మళ్ళీ ఇవన్నీ స్పాంజ్లు అండి, స్పెషల్గా అయితే ఏం లేదు. స్పాంజ్ కాకపోతే ఆ వన్ డే కోసం ఆ బతుకమ్మ పండుగ కోసం మేము బాగా రెడీ అవుతాం కదా, సో అట్లా అనమాట. సో ఇది బాగుంది కదా. సో ఇవ్వండి లేటెస్ట్గా అమెజాన్లో నేను తీసుకున్న బ్యూటీ ఐటమ్స్. బాగున్నాయా, మీకు నచ్చాయా నాకు కమెంట్లో తెలియచేయండి. ఇప్పుడు మీరు వెళ్ళి వ్లాగ్. సో ఫ్రెండ్స్ ఇదండి హెయిర్ అండ్ దేర్ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఇంటికి ఫ్రైడే నైట్ వచ్చారండి. ఫ్రైడే నైట్ వచ్చాక సాటర్డే పొద్దున్నే రెడీ అయిపోయి అందరం గుళ్ళోకి వచ్చాం. బిరంగుల గుట్ట ఉంది కదా, సో గుట్ట పైన ఉన్న ఏమంటారు మన శివాలయానికి వెళ్ళాము. శివాలయం తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం అనమాట. శివాలయానికి నేను 2-3 సార్లు వెళ్ళాను, కానీ ఈ వెంకటేశ్వర స్వామి గుడికి రాలేదు. సో వచ్చాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాడు. శేఖర్ షూట్ చేశాడు అండి. ఇందులో ఏ వీడియో నేను షూట్ చేయలేదు, ఎవ్రీథింగ్ శేఖర్ షూట్ చేశారు. ఎంత బాగుంది తెలుసా టెంపుల్. మీరు ఒకవేళ ఈ ఏరియాలో ఉండి ఈ టెంపుల్కి వెళ్ళకుంటే మీరు మిస్ అయినట్టే. ఖచ్చితంగా వెళ్ళరండి, మీరు మంచి దర్శనం అవుతుంది, మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే టెంపుల్లోకి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. అత్తే మేము అందరం ఉన్నప్పుడు మాకు కార్ లేకపోవడం వల్ల ఎటు వెళ్ళడం కుదరదు. సో ఈసారి రమ్య వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాం మేము. అంటే మేము తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఊబర్ అదొకటి ఇదొకటి మాట్లాడాలి. కారు ఉంటేనేమో మంచి ఉండేది. ఈ అత్తమ్మలో కారు ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళడం కూడా మాకు ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ కలిపేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లాగా ఒక పిక్ విత్ పేర్స్ అనమాట. మా సందీప్ వాళ్ళ పేరు లేదు చూస్తారు కదా, మా రమ్య లేదండి. రమ్య మిస్ యూరా, నువ్వు ఒక్కదానివే ఈ వీడియోలు లేవు. మా పొట్టిది కూడా నా వీడియోలు చూస్తుందంట. సో ఇది ధ్వజస్తంభం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ తర్వాత ఏంటంటే ఇంటికి వెళ్తా ఉన్నాం. వీళ్ళిద్దరు పొట్టోళ్ళు అందరికంటే చిన్నోళ్ళు అనమాట. మా అను వాళ్ళ ఇంట్లో చిన్నోడు, తేజ్ వాడు మా చిన్నోడు. సో ఈ పొట్టోళ్ళు ఇద్దరు వెనక కూర్చున్నారు. వీడికి అనుబాబాయ్ అంటే, వీడికి 3 బాబాయిలు అంటే ఇష్టం. అనుబాబాయ్ సందీప్ బాబాయ్ అంటే స్పెషల్ లైక్ అనమాట. ప్రదీప్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళు వచ్చిరంటే వాడికి పండగ అనమాట. సో టెంపుల్ దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్తా ఉన్నాము. ఏమంటారు, నాకు పెద్ద ఫ్యామిలీ మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉంటారు, రేపు పొద్దున వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళ పిల్లలు వస్తాయి, మంచిగా ఉంటుంది కదా ఫ్యామిలీ అనే ఫీలింగ్ నాకు పర్సనల్గా ఎక్కువ ఉంటుంది. మాకు ఆదర్శం కూడా ఈ ఆంటీ అంకుల్ వాళ్ళేనండి. ఒక రకంగా మేము ఈ ఇల్లు కొనడానికి మాకు ఆలోచన వచ్చింది వీళ్ళని చూసేనండి. వాళ్ళు కూడా చాలా తక్కువ స్టేజ్ నుంచి చిన్న రూమ్ ఉండేది ఆంటీ వాళ్ళకి, అట్లాంటిది ఇప్పుడు ఓన్ హౌస్ కట్టుకొని సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో వాళ్ళే మాకు ఆదర్శం. శేఖర్ నేను నా పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళ పిల్లల్ని పెంచడం కానీ ఎవ్రీథింగ్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని చూసి మేము చాలా నేర్చుకున్నామండి. సో ప్రౌడ్గా చెప్తా ఉంటాం, మీరే మాకు ఆదర్శం మామయ్య అని. ఆ మామయ్య అయితే మా నాన్నలాగా అనిపిస్తారు నాకు. సో గుడి నుంచి వచ్చాక వంట స్టార్ట్ చేసాము. ఈరోజు అత్తమ్మకి రాధికకు ఉపవాసం. రాధికకి ఆఫీస్ ఉంటే పక్క రూమ్లతో వర్క్ చేసుకుంటా ఉంది. సాటర్డే రోజు అనమాట. అత్తమ్మకి ఏంటంటే నేను నిలబడి ఎక్కువ పని చేయలేకపోతున్నా, వంట ఎక్కువ చేయలేను అంతమందికి. సో నేను కూర్చొని అన్ని కట్ చేస్తాను. ఈరోజు వంట అత్తమ్మనే చేస్తుంది. సంధ్య మేము గుడికి పోయించాక వచ్చిందండి. సో బియ్యం పెద్దాన్లో పెడతా ఉన్నాం. ఎందుకంటే సాటర్డే కదా, ఈవినింగ్ ఒక పొద్దున్నలకు పోహా అయినా ఏమని చేసేస్తే ఇప్పటికీ ఈవినింగ్కి 2 పూటలకి ఒకేసారి అన్నం పెట్టేస్తా ఉన్నాం. యాక్చువల్లీ బియ్యం బాగా ఎదిగైనాయి. మాకు ఫస్ట్ అందాదో తెలియలేదు, కొంచెం అన్నం ఎక్కువనే అయిందన్నమాట. ఏముంది సండే రోజు మార్నింగ్ ఇంకా పోపు వేసేసుకున్నాము, కానీ అన్నం మాత్రం వేస్ట్ చేయదండి అత్తయ్య. మా అత్త కూడా సేమ్. సో ఇది అదేమో సాటర్డేది, ఇదేమో సండేది. సండే ఇంకెవరో స్నానం చేయడం చాయ్ తాగి టిఫిన్లు చేద్దాం రెడీ అయిపోతా ఉన్నాం. శేఖర్ రంగమన్న కర్రీ తేవడానికి బయటికి వెళ్ళారు. లైక్ చికెన్ అండ్ మటన్ 2 కలిపి తీసుకురావడానికి బయటికి వెళ్ళారు. అత్తమ్మ ఏంటంటే పూర్ల పిండి ఎప్పుడో కలిపేసి పెట్టింది. ఛాయలు తాగేసి ఆ మిగిలిన అన్నం పోపుకేసుకొని అందరం తినేసాము. ఈ పిల్లలందరూ ఏదో ప్రోగ్రామ్ వస్తుంది అదే చూస్తున్నారండి. అయితే ప్రోగ్రామ్ లేకపోతే బ్యాచ్ ఇదే పనిలకు. తేజ్ గారు ఏంటంటే ఇంతమంది బాబాయిలు మామయ్యలు ఉన్నాక వాడు ఖాళీగా ఉంటాడా, వాడాట వాడికి రండి చూసారా, వాడాట వాడే ఆడుతున్నాడు. నిన్న ఈవినింగ్ తేజ్ కొంచెం కాలు జారి కింద పడ్డాడు, కొంచెం బెనికింది కాలు వాడికి. సో ప్రాపర్గా రావట్లేదు. నేను తర్వాత వాడికి ఎక్స్రే కూడా తిప్పించాను, ఎందుకంటే కరెక్ట్గా నడవట్లేదు, కుంటుతున్నాడు అని చెప్పేసి. కానీ ఏం లేదు, కొంచెం ఎగరనివ్వకండి ఒక 15 days వరకు అని చెప్పారు. లేత బుక్కలు కదా, భయం అవుతుంది. సో మా దీపు అవి ఊతుంటే తేజ్ కూడా ఆడుతూ ఉన్నాడు. ఇదేంటో మీరు చూసారా ఈ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ వస్తుంది. ఒక దిక్కు అత్తయ్య చికెన్ కర్రీ వేసింది. సో చికెన్ కర్రీ ఎక్కువ మంది ఉన్నాం కదా, పూరీల్లోకి సూప్ ఉండాలని చికెన్ కర్రీ కూడా సూప్ లానే వేసారు. సూప్ అంటే అత్తమ్మ పుదీనా, ఉల్లిగడ్డ,
మిక్స్ చేసి మిక్సీ పట్టేసి వేస్తారు, కొబ్బరి కూడా వేస్తారు. బాగా చేస్తారు అత్తయ్య, మన అత్తయ్య లానే వంటలు మంచిగా చేస్తుంది. ఇది వచ్చేసి మటన్ ఉడకడానికి టైం ఎక్కువనే పడుతుంది. సో సూప్ కూడా అందులో కూడా ఎక్కువనే ఉంది. సో మటన్ పెద్ద పొయ్యి మీద వేసేసి చిన్న పొయ్యి మీద చికెన్ వేసాం. తర్వాత ఏమైందంటే పూరీలు చేసేటప్పుడు ఏమైందంటే పూరీలు చిన్న గ్యాస్ పైన తొందరగా కాలట్లేదు. అందుకని చెప్పేసి ఈ మటన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసి చికెన్ని పూరీల ముక్కుని బయటికి తీసుకొచ్చాం అనమాట. మా సందీప్ చూసిరా, వీడియో చూస్తున్నావా అన్నాను, శేఖర్ని అడుగుతా ఉన్నాడు. ఇట్లా మా సందీప్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడు అనమాట, కొట్టేదాన్ని ఊపితే బబుల్స్ వస్తున్నాయి కదా, సో అట్లా ఊపుతా ఉన్నాడు. మా సందీప్ వాళ్ళ పాప, మా సందీప్కి అత్తయ్యకి మధ్యలో ఇద్దరు మిక్సింగ్ లా, చెంపలేమో మా అత్తయ్యలా ఉంటాయి, ఫేస్ కట్ ఏమో సందీప్లా ఉంటుంది. నాకేంటో అందరు కలిసి కనిపిస్తారు, వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరిలాగా అనిపిస్తారని చెప్తా ఉంటారు. సో ఈరోజు మా అమ్మే హడావిడి ఎక్కువ, తొందర వెళ్తే మనవరాల్ని చూడొచ్చు, తొందర వెళ్తే చిన్నదాన్ని చూడొచ్చు, పోదామని చెప్పేసి అన్నారు. సో టక్కటక్క వంట కానిస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే నాకు ఆయిల్ స్మెల్ పడదు, కానీ నేను పూరీలు తినను కాబట్టి నేనే పూరీలు గోలిస్తాను, మీరు చెయ్యండి ఎవరైనా అని చెప్పేసి చెప్పాను అనమాట. మీకు ప్రదీప్ వాళ్ళ వైఫ్ రాధికని మీరు ఇంతవరకు చూడలే కదా, చూపిస్తాను. తనని ఎక్కువ నేను వీడియో తీయలేదు, ఫోకస్ చేయలేదు, అంటే తీసిన వాళ్ళు కూడా ఫోకస్ చేయలేదు, చూపిస్తాను నేను మీకు. తనని చాలా బాగా కలిసినారు. సో ఫస్ట్ వీళ్ళ పెళ్ళిళ్ళు కాకముందు ఇంటికి వెళ్ళినప్పుడు అంతా మేమే అన్నట్టుగా చేసేవాళ్ళం. సో వీళ్ళకి పెళ్ళి ఎట్లా ఉంటుంది, వాళ్ళ వైఫ్లు ఎట్లా వస్తారని అనిపించింది. కానీ వచ్చిన మా రాధిక, మా రమ్య ఇద్దరు కూడాను మా అందరితో కలిసి ఉండేలాగా మంచిగా మాట్లాడుతండి, అక్క అనుకుంటూ నోరారు పిలుస్తూ మన వాళ్ళం అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళ ఫ్యామిలీలో కరెక్ట్గా కలిసిపోయేలాగా ఉన్నారు. సో మా రంగం ఏంటంటే నేను కాలుస్తాను, నువ్వు లేరా కళ్యాణ్, నీకు చాతనైతలేదుగా అన్నాడు. నాకు ఎదుగు కొంచెం నీరసంగా అనిపించింది. లేదన్నా నేను కాలుస్తాను, ఎట్లాగో అత్తమ్మ కర్రీలను చేసేసింది కదా, మొత్తం పని అత్తమ్మ చేసింది, అందియడం మాత్రం మేము చేసామన్నమాట. సో అంతమంది ఉండగా కిలో పూరి పిండి కలిపాం. సో మార్నింగ్ అత్తమ్మ మా ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి పూజ చేస్తుంటే పువ్వులు తేవడానికి వెళ్ళింది. అట్లనే వాళ్ళ దగ్గర పూల చెట్లు ఉన్నాయి కదా, సో అవి కొమ్మలు కూడా తీసుకొచ్చింది అనమాట, అడిగి అవి పెడతా ఉన్నాము. ఈ షూట్ తీసింది మా సందీప్ గారు. సో అవి తీసుకొచ్చింది, గోరెంటాకు తీసుకొచ్చింది, మొన్న పెట్టుకున్న గోరెంటాకు కూడా అత్తయ్య తీసుకొచ్చిందేనండి. సో నా మిక్సీ పాడైపోయింది కాబట్టి అది పట్టడం కొంచెం లేట్ అయిపోయింది. సో పట్టగానే వాళ్ళు తీసుకెళ్లారు, నేను సందే కూడా ఉంచుకున్నాము. శేఖర్ ఏంటంటే నా పాలకూర అంతా పీకేసి ఆ ప్లేస్లో గోరెంటాకు పెట్టేస్తా ఉన్నారు. గోరెంటాకు చెట్టు పెట్టలే, అది ఏమో పువ్వులు ఉంటాయి చూడండి, వైట్ కలర్ నంది పూలేమో పువ్వులు అంటారు. సో ఆ పువ్వులు, ఇంకేదోగా గులాబీ మొక్క, ఇవి 2 కొమ్మలు తెచ్చింది అత్తమ్మ, అవి పెట్టింది. అత్తే వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా తెచ్చింది అనమాట. సో ఇక్కడ నా పాలకూర అంతా పీకేసి నా పానం అంతా పోయిందండి. పాలకూర ఇప్పటికి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేస్తుంటాను, ఇంకా చాలాసార్లు వస్తుంది. ఇక్కడ ఈ చెట్ల ఏరియాలో నా తర్వాత ఎక్కువ వచ్చేది అత్తమ్మనేనండి. కానీ అత్తమ్మ లేదు కదా, అత్తమ్మ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వచ్చి ముందు అక్కడ ఈ గడ్డి అంతా పీకేస్తుంది. సో పఫీ పూరీలు వీళ్ళందరికీ ఇవి ఎక్కువ కాలినట్టు అనిపిస్తున్నాయి, కానీ శేఖర్కి పూరీలు కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక 2 వాయిలు ఆయన కోసం గోల్డెన్ బ్రౌన్లో తీశాను. సో ఇది ఆంటీ వాళ్ళ వెహికల్, తినడానికి కూర్చున్నాము. సో బాగా అనిపించింది ఫ్రెండ్స్, మంచిగా అనిపిస్తుంది కదండి ఇట్లా అందరం కలిసి ఉంటే. సో ఇక్కడ రెడీ అయిపోయాం, తినేసి ఇమ్మీడియట్గా మా రమ్యని చూడడానికి వెళ్ళిపోవాలన్నమాట. మా రంగమని చూసారా, మా అనుకి నాకు పోలికలు ఎక్కువ ఉంటాయి. మేము సెల్ఫీ దిగింది ఏదైనా స్టేటస్ పెడతాను కదా, అప్పుడు అంటూ ఉంటారు అనమాట, మీ తమ్ముళ్ళలానే ఉన్నాడు అక్క అని చెప్పేసి. వీళ్ళు ముగ్గురు కూడా శేఖర్ ఫ్రెండ్స్ అంటే కానీ నాకు నా తమ్ముళ్ళలానే ఉంటారండి. వదిన నోరాలు పిలుచుకుంటూ మంచిగా మాట్లాడతారు, బాగా అనిపిస్తుంది. సో పిల్లల్ని ఇలా పెంచాలి అన్నది వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు మేము, అట్లనే అనిపిస్తుంది నాకైతే. సో నెక్స్ట్ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇంతకు మించి ఇంకేం షూట్ చేయలేదు. మా బుడ్డి పాపని ఎత్తుకుంటూ ఎంజాయ్ చేస్తాం. అక్కడ కూడా ఒక 2-3 అవర్స్ అక్కడ ఉండేసి ఈవినింగ్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి బాతాఖానీ చేసుకుంటా 1-2 అందరం పడుకున్నామండి హ్యాపీగా. మంచిగా అనిపించింది. మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి చాలా బాధగా అనిపించింది నాకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక చిన్న వ్లాగ్, ఎక్కువ పెద్దగా నేను షూట్ చేయలేదు. అంటాం కదా కొన్నిసార్లు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన దీనికి ఎంజాయ్మెంట్కి. మేము వెళ్ళి సందీప్ వాళ్ళ పాపని చూసి వచ్చామండి. బుజ్జి తల్లి భలే ఉంది అండి, కిస అవుతా ఉంది, మంచి అనిపిస్తుంది ఆడపిల్లల్ని చూస్తే. సో సందీప్ వాళ్ళ పాపని చూడడానికి వెళ్ళాము. రమ్య రావడం కుదరలేదు, పాపకి ఇంజెక్షన్ వేసేసరికి చిన్నదానికి కాలికి పెయిన్ ఉండే అన్నమాట, కాలికి చేతికి ఇంజెక్షన్ ఇచ్చారు. సో అందువల్ల రమ్య రాలేదు. ఇప్పటికీ పాప కొత్త ప్లేస్లో పిల్లలు పడుకోరు కదా, సో ఇప్పుడు 3rd మంత్ ఇప్పుడే స్టార్ట్ అయింది, 2nd కంప్లీట్ అయ్యి. సో వాళ్ళు రాలేదు. ప్రదీప్కి రాధికకి వాళ్ళు కొత్త జంట కదా, వాళ్ళని ఎప్పటి నుంచో పిలవాలనుకున్నాము, కానీ నాకు హెల్త్ బాగాలేక కుదరలేదు. సో కొత్త జంటకి ఇంచక బట్టలు పెట్టాము, మంచిగా అనిపించింది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాడు అనిపించింది, ఫుల్లీ హ్యాపీగా అనిపించింది అనమాట. సో చాలామందికి ప్రదీప్ వాళ్ళు మా రిలేటివ్స్ అనుకుంటారు, కాదు ప్రదీప్ వాళ్ళు మాకు రిలేటివ్స్ కాదు, శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ.
కానీ రిలేటివ్స్ కంటే ఎక్కువ మాతో ఉంటారు. మాతృ రమ్య వాళ్ళ పరిచయం. రమ్య వాళ్ళకు కూడా చాలా వాల్యూ ఇస్తారండి, మంచిగా రిసీవ్ చేసుకుంటారు, అన్నీ బాగుంటాయి అనమాట. శేఖర్ని ఆ అంకుల్ సేమ్ వాళ్ళ కొడుకులాగా అనుకుంటాడు. వాళ్ళు ఉండడం కూడా అలాగే ఉంటుంది. నాకు ఫస్ట్ వాళ్ళందరూ రాకముందు ఎట్లా మేనేజ్ చేస్తానా అనిపించింది. కానీ లేని మాట, ఎందుకంటే నేను ఒక పనిగా నేను చేసి ఉన్నాను, నేను చేస్తాను పోయి చేసిన పని తప్ప నాకు ఎవరు ఏం చేయలే. ఎవ్రీథింగ్ వాళ్ళు వెళ్ళే ముందు ఇల్లంతా కూడా సర్ది వెళ్ళారండి. సో అట్లా ఉందన్నమాట. మంచిగా అనిపించింది. అందరూ వచ్చి ఉండేసరికి నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది అనమాట. ఎప్పుడు మా సందీప్ పెళ్ళైనప్పుడు సరే మేము అక్కడికి వెళ్ళడం తగ్గిపోయింది, వాళ్ళు ఇక్కడికి రావడం తగ్గిపోయింది. కానీ వాళ్ళకి ఏదైనా ఫంక్షన్సే ఉంటున్నాయి, సో మేము ఫంక్షన్స్లోకే ఎల్లుడవుతుంది. వాళ్ళు మనకి ఫంక్షన్కి వచ్చారు, కానీ వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పెళ్ళైనంటే ఫంక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడు రావడం అనేది కుదరలేదు. ఆ అత్తయ్య అయితే నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మళ్ళీ సేమ్ మా అత్తయ్య లాగా అనమాట. ఈవెన్ మా అత్తయ్య కంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవ్రీథింగ్ నాతో షేర్ చేస్తారు, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో అంతేనండి. సాటర్డే గుడికి వెళ్ళాము, వండుకొని తినేసాము, టైం స్పెండ్ చేసేసాము. మళ్ళీ సండే రోజు చేసేసి రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సండే ఈవినింగ్ కొంచెం మంగళం మీద కూర్చొని బాగా ఖాళీ చేసేసాము. మండే మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో మండే మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోగానే మధ్యాహ్నం మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. సో ఆ తర్వాత నా దగ్గర ఉన్న వీడియోస్, ప్రజెంట్ తీసిన వీడియోస్ నేను మీతో షేర్ చేసాను, కానీ ఈ వ్లాగ్ షేర్ చేయడం వీలు అవ్వలేదు. సో బాగా అనిపించింది అండి. చిన్న షార్ట్స్, ఒక 2-3 minutes వ్లాగ్, ఇది చిన్న వ్లాగ్. బాగా అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ అన్ని చేయండి. నేను కలుస్తాను మరొక వీడియో. బై బై, టాటా. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? టాటా.